హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు ఎప్పుడైనా చాయ్ చేశారా? చేయకపోతే వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఐస్ క్యూబ్ చాయ్ చాలా అంటే చాలా టేస్టీగా ఒక డిఫరెంట్ స్టైల్లో చాయ్ ఉంటుంది. వీడియోకి ఒక లైక్ కొట్టి పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. ఈ చాయ్ కోసం నేను ఒక గిన్నె పెట్టుకున్నాను. అందులో 4 టీ స్పూన్ షుగర్ వేస్తున్నాను. ముందే షుగర్ వేసుకుంటున్నాను. ఈ షుగర్ మొత్తం మెల్ట్ కావాలి ఇందులో. చూడండి, ఈ విధంగా వితౌట్ వాటర్తోనే ఈ షుగర్ కంప్లీట్గా కరిగిపోవాలి. లైట్ బ్రౌన్ కలర్ వస్తుంది ఫ్రెండ్స్. ఈ విధంగా గ్యాస్ లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఈ షుగర్ను కరిగించాలి. చూడండి, నేను వీడియోలో చూపించినట్టు కలుపుకుంటూ దీన్ని కరిగించాలి షుగర్ని. ఇలా చేయడం వలన చాయ్కి ఒక కొత్త రుచి వస్తుంది ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా నెమ్మదిగా కరుగుతుంది. నేను వీడియోకు ఎక్కువ కట్లు పెడతలేను ఫ్రెండ్స్, ఎందుకంటే మీకు సరిగ్గా అర్థం కావాలని ఈ వీడియో చేస్తున్నాను. నెమ్మదిగా ఈ షుగర్ కరుగుతుంది ఫ్రెండ్స్. కొంచెం గ్యాస్ లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే ఈ షుగర్ని కరిగించాలి. చూడండి, ఈ విధంగా కొద్ది కొద్దిగా కరుగుతుంది. ఇలా కలుపుకుంటూ అడుగు అంటకుండా చూసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, షుగర్ కంప్లీట్గా కరిగిపోయింది. ఇప్పుడు కొంచెం కలర్ మారాలి ఫ్రెండ్స్. బ్రౌన్ కలర్ వచ్చే వరకు దీన్ని ఇలాగనే కలుపుతూ ఉండాలి. చూడండి, కొంచెం కొంచెం కలర్ మారుతుంది. ఓకే ఫ్రెండ్స్, కలర్ కంప్లీట్గా మారింది. ఇప్పుడు ఇందులో మనం ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. నేను 2 గ్లాసుల చాయ్ చేస్తున్నాను. ఒక గ్లాస్ వాటర్, ఒక గ్లాస్ పాలు. చూడండి, ఈ విధంగా నీళ్ళు పోయగానే మొత్తం మన షుగర్ గడ్డగట్టిపోతుంది. ఇబ్బంది ఏం లేదు. నీళ్లు వేడి కాగానే మళ్ళీ నీళ్ళలో కరిగిపోతుంది. కొంచెం గ్యాస్ను హై చేసుకోండి. చూడండి, వాటర్ మొత్తం బ్రౌన్ కలర్కి వచ్చింది. మనం చాయ్ పత్తి వేయకముందనే చాయ్ పత్తి కలర్ వచ్చేసింది. దీంతో చాయ్ డిఫరెంట్ టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది వీడియో చాలా వైరల్ అవుతుంది, అందుకోసమే వీడియో చేస్తున్నాను. చూడండి, ఇందులో 2 టీ స్పూన్ల చాయ్ పత్తిని వేయాలి. నేను పెద్ద స్పూన్తోని 1 స్పూన్ పావు వేస్తున్నాను చాయ్ పత్తి. టీ పౌడర్ నేను జమ్ని వాడతాను ఫ్రెండ్స్. మీ ఏ చాయ్ పత్తి అయినా వాడచ్చు. చూడండి, ఈ స్పూన్తోని నేను 1 పావు చాయ్ పత్తిని వేస్తున్నాను. ఇలా వేసిన తర్వాత మనం దీంట్లో మసాలాను దంచుకుందాం ఫ్రెండ్స్. ఇది మరిగేలోపు లో ఫ్లేమ్లో గ్యాస్ పెట్టేసి చాయ్లో వేసే మసాలాలు చూద్దాం ఫ్రెండ్స్. నేను చిన్న దంచే రోల్ తీసుకున్నాను. నా దగ్గర చిన్న బుజ్జి రోల్ ఉంది. అందులో 3 ఇలాచి, అలాగే 3 మిరియాలు, అలాగే 2 ఇంచుల అద్రక్, అదేనండి 2 చిన్న ముక్కలు అల్లం వేసి దంచుకోవాలి. కచ్చాపచ్చగా దంచుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం మరుగుతున్న డికాషన్లో ఇది వేసి 5 నిమిషాల పాటు మరగనివ్వాలి. చూడండి, ఈ విధంగా దంచుకుంటే సరిపోతుంది. చూడండి, నేను 1 టీ స్పూన్ అయింది వేస్తున్నాను. ఇది కొంచెం మరగాలి ఫ్రెండ్స్. 2-3 మినిట్స్ మరిగాక ఇందులో 1 గ్లాస్ పాలను పోస్తున్నాను. ఇది ప్యాకెట్ పాలే విత్ ఫ్యాట్. ఈ విధంగా చేసుకున్న తర్వాత 5 మినిట్స్ 2-3 పొంగులు వచ్చే వరకు చాయ్ని ఉడికించుకోవాలి. ఈ చాయ్ టేస్ట్ సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. నేను 2-3 సార్లు ట్రై చేసే ఈ వీడియో చేస్తున్నాను. చాలా సూపర్ డూపర్గా, చాలా టేస్టీగా, యూనిక్ టేస్ట్, చాలా కొత్త విధంగా టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు తప్పక ట్రై చేయాలి. చూడండి, కంప్లీట్ అయినట్టే మన చాయ్. ఇప్పుడు మనం గ్లాసులో పోసేసుకుందాం. దీనికోసం 2 గ్లాసులు తీసుకున్నాను. 1 గ్లాసులో ఈ చాయ్ పోస్తున్నాను. 1 గ్లాసులో ఐస్ క్యూబ్స్ వేసి చాయ్ వేసుకుందాం. ఐస్ క్యూబ్ చాయ్ మాత్రం ఎంత సూపర్గా ఉంది, మీరు చెప్తే నమ్మరు, కానీ మీరు చేసి తాగి చూడండి, చాలా సూపర్ ఉంటుంది. 2-3 ఐస్ క్యూబ్స్ వేస్తున్నాను గ్లాసులో. ఇప్పుడు ఇలా చాయ్ పోసుకుందాం.
చాయ్ స్మెల్ మాత్రం అదిరిపోతుంది ఫ్రెండ్స్. ఈ చాయ్ను ఈ విధంగా మీరు తప్పక ట్రై చేస్తారని అనుకుంటున్నాను. చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ చాయ్. చూద్దాం ఒకసారి ఐస్ క్యూబ్ చాయ్ టేస్ట్ చూద్దాం ఫ్రెండ్స్. వావ్, సూపర్గా ఉన్నది ఫ్రెండ్స్. అలాగే ఈ చాయ్ని కూడా చూద్దాం. ఇది ఒక డిఫరెంట్ టేస్ట్, అది ఐస్ క్యూబ్ది వేరే టేస్ట్ ఫ్రెండ్స్. ఈ వీడియోకి ఇట్లా నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్.